హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు రియల్ వెల్త్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి. ఇది రైల్వే స్టేషన్ నుంచి కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుందండి. మనం 10 మినిట్స్ జర్నీ తోటి మనము ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోవచ్చండి. అన్నింటికి యాక్సెసిబిలిటీ ఉంటుందండి. వెళ్ళే రూట్‌లో చాలా షాప్స్, మెడికల్ షాపులు, గ్రోసరీ స్టోర్స్, స్కూల్స్, కాలేజ్, సూపర్ మార్కెట్స్, ఫంక్షన్ హాల్స్ అన్నీ ఉన్నాయండి. సో, ఇక్కడ రెంటల్ వాల్యూస్ కూడా బాగానే వస్తాయండి. మెయిన్‌లీ ఈ ఏరియాలో వచ్చేసి వాటర్ సోర్స్ అనేది చాలా బావుంటుంది. అందుకని ఈ ఏరియాస్‌లో మనకి నంబర్ ఆఫ్ హౌసెస్ అనేది కట్టడం జరుగుతుందండి. ఈ ఏరియా వచ్చేసి మనకి మైపాడ్ బీచ్ రోడ్‌లో వస్తుందండి. 4థ్ అండ్ కొత్త కాలువ మధ్యలో వస్తుందండి ఈ హౌస్ అనేది. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. సరౌండెడ్ బై మనకి మోర్ దెన్ 150 హౌసెస్ పైనే ఉన్నాయండి. నైబర్‌హుడ్ అయితే చాలా బావుంటుందండి. ఇక్కడ మీకు రెంటల్ వాల్యూస్ కూడా చాలా బాగా వస్తాయండి. మంచి అఫీషియల్స్ ఉండే కాలనీ అండి. ఈ ఒకవేళ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి రెంటల్‌కి ఇయ్యాలనుకుంటే మినిమమ్ ఒక 10,000 అయితే మీకు రెంటల్ వాల్యూ వస్తుందండి. లేదంటే ఉండాలన్నా కూడా ఉండొచ్చండి. ఎందుకంటే అన్నిటికి యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదండి. మెయిన్ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. మీకు ఆటో ఫెసిలిటీస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అండ్ రీసేల్ వాల్యూస్ చేసుకోవాలన్నా కూడా ఒక 2, 3 ఇయర్స్ తర్వాత కూడా మంచి రీసేల్ వాల్యూస్ వస్తుందండి. ఈ ఏరియాలో ఆల్రెడీ మనకి 2,00,000 అంకణం రేట్ నడుస్తా ఉందండి. ఈ బడ్జెట్‌లో అనేది చాలా తక్కువలో ఉంటున్నాయండి. అంటే ఈ 4థ్ మైల్ అండ్ కొత్త కాలువ దాకా వస్తే గానీ మనకి 65లో మధ్యలో మనకి దొరకట్లేదండి హౌసెస్. ఈ ఇంటి రేట్ వచ్చేసి 63,00,000 చెప్తా ఉన్నారండి. మీరు ఇచ్చే పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఇది నెగోషియబుల్ అంటుందండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నా నంబర్‌కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అవైలబుల్‌లో ఉంటాయండి. మీకు స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి అండ్ ఎండింగ్ మీకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు ఆహ్, మేము దగ్గరుండి మీకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఈ బయట కూడా మనకి ఒక బాత్రూమ్ ఇచ్చారండి. పైన ఒక లాఫ్ట్ ఇచ్చారు. ఏమైనా అన్‌యూజ్డ్ ఐటెమ్స్ ఏమైనా ఉంటే అక్కడ మీరు పెట్టుకోవచ్చు. అండ్ బయటైతే ఈ సందులో అయితే 2 ఫీట్ మీకు సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఆపోజిట్‌లో కనిపించేది దేవుడి రూము. చిన్న కబోర్డ్ లాగా మీరు చేసుకొని అక్కడ దేవుడి రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ కూడా ఇద్దరు ముగ్గురు ఉండి వంట చేసుకునేటట్టుగా మనకి ఒక స్పేస్ అయితే ఉందండి. హాల్ కూడా మనకి కొద్దిగా లెంతీగా ఉంది. బాగానే ఉందండి. స్పేషియస్‌గా, వెడల్పుగా. అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంటి ముందు అండ్ సరౌండింగ్స్ కూడా మనకి ప్లేస్ అనేది చాలా బావుంటుందండి.